నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం 650 కోట్ల నిధులు కేటాయించి బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి చిల్లి గవ్వ నిధులు మంజూరు చేయలేదని ధ్వజం. నవిపేటలో పూర్తయిన రైల్వే డంబ్లింగ్ పనులు, వంతెనలు, సిగ్నల్ వ్యవస్థ పనులను ఆర్గానిక్ పసుపు పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి అన్నారు. పసుపు రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందని ఎంపీ హామీ ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపు పంటకు విస్తృత స్థాయిలో డిమాండ్ ఉన్నందున సేంద్రియ విధానంలో పసుపు పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి, కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు పిలుపునిచ్చారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో తొలి వార్షికోత్సవ సభ, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారిని ఎన్ భవానీశ్రీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ద్వారా ఏడాది కాలంగా రైతులకు అందించిన తోడ్పాటు, చేపట్టిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోర్డు చైర్మన్, కార్యదర్శులు వివరించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, 3 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత రైతులు అలుపెరగకుండా కొనసాగించిన పోరాటాలు, నిరవధిక కృషి ఫలితంగా జాతీయ పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది క్రితం నిజామాబాద్లో ఏర్పాటు చేసిందని అన్నారు. బోర్డు ఏర్పాటైన ఫలితంగా ఇక్కడి పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోందని, విదేశాలకు నిజామాబాద్ ప్రాంత పసుపు పంటను పరిచయం చేయడంలో బోర్డు సఫలీకృతం అయ్యిందని అన్నారు. మున్ముందు బోర్డు ద్వారా పసుపు రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చూస్తే పసుపు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగు చేస్తే మరింత డిమాండ్ ఉంటుందని ఎంపీ సూచించారు. తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్గా పరిచయం చేయడము, ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక 1 ఇయర్లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపకంగా చూడడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూ, ఇట్ ఇస్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ. We all thank you on behalf of the turmeric farmers of India for taking our product international and increasing it many folds. The exports or
పంట మన గంగాధర్ గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్నారు. కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. దీనికి కూడా టర్మరిక్ కోడికి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో తగ్గడానికి కారణం ఒకప్పుడు గంగాధర్ గారు చాలా చిన్ననాటి నుంచి మాకు మంచి సంబంధం. నన్ను చూడంగానే ఆయన పాపం ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా అప్పటి రేట్లు మాట్లాడుతున్నాడు, అప్పటి సంగతులు తెలుసుకున్నాడు. తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్ కారణం. పసుపుకి ఎంత లేబర్ అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 9 నెలల పంట చాలా కష్టపడాలి, లేబర్ ఎక్కువ అవసరం. మన మహారాష్ట్రలో 400 రూపాయలు లేబర్ కాస్ట్ అయితే పర్ డే, ఇక్కడ 1200 రూపాయలు లేబర్ కాస్ట్. ఎన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన ఆర్గానిక్ పసుపు పంటను మంచి డిమాండ్తో కూడిన ధర పొందవచ్చని, ఈ మేరకు ట్రేడర్లను రప్పించే బాధ్యతను బోర్డు స్వీకరిస్తోందని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పసుపు రైతుల సాధక బాధకాల గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, వారికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. రైతులు పురాతన సంప్రదాయ పద్ధతులకు బదులుగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక విధానాలలో నాణ్యమైన పసుపు పంటను సాగు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఆధునిక యంత్ర పరికరాలను, నాణ్యమైన వంగడాలను వినియోగించడంతో పాటు సేంద్రియ విధానంలో పంటను సాగు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంటుందని హితవు పలికారు. పసుపు ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా పసుపు బోర్డు విశేషంగా కృషి చేస్తోందని, రైతులు కూడా మరింత నాణ్యమైన పసుపును పండిస్తే మంచి మద్దతు ధర పొందవచ్చని సూచించారు. కేవలం పంట సాగుకే పరిమితం కాకుండా పసుపు ప్రాసెసింగ్ విధానాలలోనూ శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. డ్వాక్రా మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టి వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. అధికారులు మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి 302 మహిళా సంఘాలకు 86,93,000 వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంట్లో పెట్టుకుని స్వయం ఉపాధి పొందవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు. ఆహార సంబంధిత కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబన పొందాలని ఆయన సూచించారు. ఫామ్ ఆయిల్ పంట సాగు ద్వారా రైతులకు అధిక లాభాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ పంటకు మార్కెటింగ్ ఇబ్బందులు లేవని, కూలీల ఇబ్బందులు, కోతుల బెడద ఉండదని చెప్పారు. రైతులు అధిక లాభాలు పొందడానికి ఫామ్ ఆయిల్ పంటను అధికంగా సాగు చేస్తూ లాభాల్లోకి వెళ్లాలని సుదర్శన్ రెడ్డి ఆకాంక్షించారు. సిద్దిపేటలోని నర్మేటలో ఏర్పాటు చేసిన అధునాతన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి ఫ్యాక్టరీ నిర్వహణతో పాటు పూర్తి వివరాలను సుదర్శన్ రెడ్డికి వివరించారు. మొత్తం ఫ్యాక్టరీ తిరుగుతూ ఫామ్ ఆయిల్ గింజలతో నూనె తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంట ద్వారా రైతులకు అధిక లాభాలున్నాయని చెప్పారు. ఈ పంటకు మార్కెటింగ్ ఇబ్బందులు లేవని, అంతేకాకుండా కూలీల ఇబ్బందులు, కోతుల బెడద ఉండదని పేర్కొన్నారు. రైతులు అధిక లాభాలు పొందడానికి ఫామ్ ఆయిల్ పంటను సాగు చేస్తూ లాభాల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికిల నర్సారెడ్డి, పిసిసి డెలిగేట్ గంగాశంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగేశ్వరరావు, రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోబిన్ మరియు బోధన్ రైతులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాన్సువాడకు 650 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి బాట పట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి చిల్లిగవ్వ మంజూరు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు కేటీఆర్తో పాటు జిల్లా నాయకులు ప్రచారానికి వస్తారని ఆయన తెలిపారు. పట్టణంలోని 19 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ తరపున ధీటైన వ్యక్తులను బరిలో నిలిపేందుకు 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పట్టణాభివృద్ధి కోసం 650 కోట్ల నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం 2 సంవత్సరాలు గడిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కనీసం ₹1,00,000 నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి నైతిక విలువలు వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. అసెంబ్లీకి వెళితే తాను బీఆర్ఎస్ అని చెప్పుకుంటూ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోచారం బేషరతుగా పార్టీకి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన సవాల్ విసిరారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. అసెంబ్లీలో నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు, బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాను. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవులు చేసిండు, స్పీకర్ చేసిండు, అన్నీ చేసిన. అన్ని చేసినా కానీ నైతిక విలువ లేనటువంటి వ్యక్తిగా బతుకుతున్నాడు ఆయన. కార్యకర్తలు నీకోసం 3 సార్లు గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా. నేను మోస్తున్న వాళ్ళు భుజాలు నొప్పి పెట్టిన వాళ్ళకు నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు. కేసీఆర్ గారు నువ్వు అడిగిందే తడువుగా వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. సిరాఫ్ నిజాం బాన్సువాడ పట్టణానికి పురపాలక సంఘం అనే ఉందని 650 కోట్లకి ఇచ్చిండు. ఓన్లీ బాన్సువాడ పట్టణానికి 650 కోట్లకి ఇస్తే ఎందుకు మర్చిపోయినాను? రేపు ఏమని చెప్తావు ఎలక్షన్లో? నేను బదిలీ చేసి చెప్తాను. చెప్పిన ధైర్యం నీకుందా? ప్రజలు నీ మాట వింటున్నా వాళ్ళు. కేసీఆర్ దయ వల్ల 650 కోట్లు వచ్చినాయి. నేను అడుగుతున్నాను నీకు, ఎప్పుడైతే నీవు నైతిక విలువలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినావు, చేరిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ₹1,00,000 తెచ్చినాను బాన్సువాడకు కానీ నియోజకవర్గానికి కానీ. ఎందుకు తెలియదు? నువ్వు ఇచ్చే దానాకర్ణుడు కేసీఆర్ ఉండే కాబట్టి తెచ్చినావు. పెద్దవాల్గోట్ శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు యజ్ఞం, హోమం, అభిషేకాలు నిర్వహించారు. సిరికొండ మండల పరిధిలోని పెద్దవాల్గోట్ గ్రామంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయ జాతర మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచి అర్చకులు అమ్మవారిని అభిషేకించి అందంగా తీర్చిదిద్దారు. అనంతరం యజ్ఞం, హోమం, ఇతర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్ మండలాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని అర్చనలు చేశారు. సాయంకాలం జరిగిన రథోత్సవ కార్యక్రమంలో భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చి అత్యంత మహిమాన్విత్వమైన దేవిగా విరాజిల్లుతోందని అన్నారు. తమ పూర్వీకుల నుండి అన్నపూర్ణాదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడంతో కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పారు. తమ కుటుంబాలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నాయని ప్రగాఢ విశ్వాసం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ల వనితా నర్సింగ్, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, విలాస్, రమేష్, రామ్రెడ్డి, భూమన్న, మైపాల్ రెడ్డి, డాక్టర్ అశోక్, సర్పంచ్ చందర్ నాయక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, నిల్వ, రవాణా, అమ్మకం చేస్తున్న 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచే 70 జిలిటన్ స్టిక్స్, 57 మీటర్ల వైరు, 3 మొబైల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, నిల్వ, రవాణా, అమ్మకం చేస్తున్న 3 నిందితుల అరెస్ట్, రిమాండ్ వివరాలను వెల్లడించారు. రామారెడ్డి మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా 1 ద్విచక్ర వాహనాన్ని పోలీసులు గమనించారని ఎస్పీ తెలిపారు. పోలీసులను చూసి వాహనంపై ఉన్న 2 వ్యక్తులు రాజు, శేషులాల్లు పారిపోతుండగా వెంబడించి వారిని పట్టుకొని విచారించగా ఎలాంటి అనుమతులు లేకుండా జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్లు, వైర్లను నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన వరికుప్పల నర్సింహుల నుండి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారని అన్నారు. అంతేకాకుండా గాంధారి మండలంలోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాళ్లను పేల్చేందుకు వాటిని తరలిస్తున్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు. వీరు గతంలో కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించి బండరాళ్లను పగులగొట్టినట్లు పేర్కొన్నారు. రాజు, శేషులాల్ ఇచ్చిన సమాచారంతో వరికుప్పల నర్సింహులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. నర్సింహులు అక్రమంగా పేలుడు పదార్థాలను ఎలాంటి లైసెన్సులు లేని వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ పూర్తి అక్రమ వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ఓరసు సాయి మల్లు అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఓరుసు సాయి మల్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాజు, శేషులాల్, నర్సింహులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, సిఐ రామన్, ఎస్ఐ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఒక 3వ వ్యక్తిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3వ వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక 20 జిలిటన్ స్టిక్స్, 4 డెటోనేటర్లు అండ్ కార్డెక్స్ వైర్ కూడా ఉండడం జరిగింది. అతన్ని తీసుకొని మేము ఆ మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మ్యాగజైన్లో మాకు కొన్ని లాగ్ బుక్స్ దొరికాయి. లాగ్ బుక్స్ కూడా కంప్లీట్ ఇంప్రాపర్ షేప్లో ఉన్నాయి. సో ఎంత మెటీరియల్ ఉంది, ఎంత మెటీరియల్ బయటకు పోయిందో కూడా క్లియర్గా వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ కానీ, అమ్మిన వాళ్ళ డీటెయిల్స్ కానీ, తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎక్కడా లేకపోవడంతో ఆ లాగ్ బుక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆ ప్రిమైజ్ని కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో దాన్ని ప్రిమైజ్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాగజైన్లో సుమారు 5000+ జిలిటన్ స్టిక్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా లేదు. దీని గురించి కోర్టుకి డిపాజిట్ చేసిన తర్వాత పేసోకి దీన్ని వెరిఫై చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము. అండ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు. దాంట్లో ఎంత వరకు ఇల్లీగల్గా హోర్డింగ్ చేసినారు, ఎంతవరకు లీగల్గా ఉందనేది పేసో ఇన్స్పెక్షన్ తర్వాతే మనకు తెలుస్తుంది. సో ఈ ఎంటైర్ ఎపిసైడ్లో మా పోలీస్ హోంగార్డ్ కైలాష్ చాలా చాకచక్యంగా అసలు ఆ వెహికల్ని సస్పిషియస్ మోడ్లో ఉందని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్మోస్ట్గా సింగిల్ పర్సన్ దాన్ని చేసి పట్టుకోవడం జరిగింది. సో హోంగార్డ్ కూడా మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు మీ అందరి ముందు కూడా తనకి రివార్డ్ ఇస్తాము. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. చాలా మంది కూడా ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ని కూడా ఇల్లీగల్ మీన్స్ కానీ, స్టోన్ బ్రేకింగ్ కానీ యూజ్ చేయడానికి లేదు. లైసెన్స్ అప్టైన్ చేసుకున్న పర్సన్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే వీటిని బ్లాస్టింగ్ చేయడానికి అవకాశం. రామన్నపేట శ్రీ అయ్యలగుట్ట రాజరాజేశ్వరుని ఆలయ క్షేత్రం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. పెద్దకాపు ఎడ్ల బండి ముందుకు సాగగా దాని వెంట ఎడ్ల బండ్లు, వందలాది ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలతో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. మోర్తాడు మండలం రామన్నపేట గ్రామంలో ప్రతి ఏటా మహగ అమావాస్య రోజున అయ్యాలగుట్ట శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. జాతర సందర్భంగా గ్రామాలయంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను చిన్న సేవలో ఉంచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, వేడీసీ, ప్రజాప్రతినిధులు, భక్తులు కాలినడకన జంగమల అయ్యలగుట్టకు తీసుకువచ్చారు.
గుట్ట వద్ద గల శ్రీ మార్కాండేయ మందిరం ప్రక్కన గల గద్దెపై ఉంచారు. సేవలో తెచ్చిన ఉత్సవ మూర్తులను శ్రీ వీరభద్రస్వామి గద్దెపైన ఉంచి శివజంగమలు రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలను నిర్వహించి హారతినిచ్చి నైవేద్యాలను నివేదించారు. శ్రీ వీరభద్రుని శ్రీ మార్కండేయ స్వామి గద్దెల ముందు గ్రామ పురోహితులు పండర్కర్ అమరేందర్ రావు యజ్ఞం నిర్వహించారు. శ్రీ అయ్యలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు శ్రీ వీరభద్రుని గద్దె ఎదుట జెండా వాహరోహణ కార్యక్రమం నిర్వహించి అయ్యలగుట్టపైకి వెళ్లి అక్కడి ఆలయంపై విగ్రహాలకు అభిషేకం చేసి ఆలయ శిఖరం మీద జెండా అవరోహణ కార్యక్రమం చేపట్టారు. ఉత్సవ మూర్తులను తిరిగి వీరభద్రుని గద్దె వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం గద్దెపై ఉంచిన శ్రీవారి ఉత్సవ మూర్తులను చిన్న సేవలో ఉంచి సేవ ముందు బలిప్రదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి సేవ ఊరేగించగా కాలినడకన భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దకాపు ఎడ్లబండి స్వామివారి గిరి ప్రదర్శనకు బయలుదేరగా దాని వెంట ఎడ్లబండ్లు, వందలాదిగా ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. తదనంతరం ఆలయ కమిటీ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఎస్ఐ రాము ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రణ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వారు 108 అంబులెన్స్ను భక్తులకు అందుబాటులో ఉంచి వైద్య సేవలను అందించారు. గ్రామం నుంచి భక్తులు జాతరకొచ్చి పోయేందుకు గాను ఆర్టీసీ ఆర్మూర్ డిపో వారు ప్రత్యేక జాతర బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ అయ్యలగుట్ట ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కౌంటర్ల ద్వారా అమ్మకానికి ఏర్పాటు చేశారు. రాత్రి స్వామివారి ఉత్సవ మూర్తులను పెద్ద సేవపై ఉంచి వందలాదిగా సుహాసినిలు మంగళహారతులు పట్టగా భజనలు, భక్తి సంకీర్తనల మధ్య స్వామి ఊరేగింపును గ్రామంలో తెల్లవారుజాము వరకు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను గ్రామాలయానికి తీసుకువెళ్ళి అక్కడ హారతినిచ్చి ఆలయంలో ఉంచారు. ఏ మొక్కులు మొక్కుకున్నా కానీ ప్రతి ఒక్కరికి నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. మరి ఇంత గొప్ప క్షేత్రంలో మరి ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా అయ్యాల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమంతో పాటు లడ్డు ప్రసాద వేలము గొప్పగా ప్రసిద్ధిగా జరుగుతుంది. మరి ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి అయ్యలగుట్ట జాతర శివాలయం అయ్యగారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రతి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవిపేటలో పూర్తయిన రైల్వే డంబ్లింగ్ పనులు, వంతెన, సిగ్నల్ వ్యవస్థను రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి పరిశీలించారు. పనుల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నవిపేట మండలం ఎంచా వద్ద గోదావరి నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జితో పాటు నూతనంగా వేసిన రైల్వే ట్రాక్ను రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి సందర్శించారు. అంతేకాక నవిపేటలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ను, సిగ్నల్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎత్తు పెంచడంతో పాటు పండరీపూర్ ప్యాసింజర్ ట్రైన్ను స్టేషన్లో ఆపాలని కోస్ట్లీ సర్పంచ్ బాబు సింగ్ ఆమెకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నవిపేట్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రైల్వే స్టేషన్లో ఆమెను కలిసి అజంతా ఎక్స్ప్రెస్ రైలును నవిపేటలో ఆపాలని వినతి పత్రం అందించారు. ఈ పర్యటనలో రైల్వే సేఫ్టీ కమిషనర్ వెంట డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ, డిఎంఓ విద్యాధర్, సిఏఓ రణధీర్ రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ ది న్యూస్. ఈ నెల 22న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ముదిరాజు సంఘం అధ్యక్షుడు పిల్లల ప్రణయ్ తెలిపారు. అమ్మవారి ఊరేగింపు, చండీయాగం, బోనాల ఊరేగింపు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 22న ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ఊరేగింపు నిర్వహించే స్వస్తి పుణ్యవచనం, గణపతి పూజ, గౌరీ పూజ, అంకురార్పణ, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు క్షేత్ర పాలక నవగ్రహ సర్వతోభద్ర మండప పూజ నిర్వహించనున్నట్లు చెప్పారు. చండీ హోమం, బోనాల ఊరేగింపు, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవా కార్యక్రమం, చతుర్వేద అవధారణ సమర్పణ అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 23న శుక్రవారం వసంత పంచమి రోజున ఉదయం సుప్రభాత సేవ, అలంకరణ, కర్మణ పుణ్యావచనం, స్థాపిత దేవతా హోమం, అక్షరాభ్యాస కార్యక్రమం ఉంటుందని అన్నారు. శ్రీ పెద్దమ్మ తల్లి శాంతి కళ్యాణం, సాయంత్రం మహిళలచే కుంకుమార్చన, ఉత్సవ సమాప్తి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సంఘం సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం అధ్యక్షులు పిల్లల ప్రణయ్, ఉపాధ్యక్షుడు కల శ్రీకాంత్, క్యాషియర్ కల మహేష్, కట్ట రాజన్న, ఈదుల బాలయ్య, మందుల గజానంద్, రజనీకర్, గట్టు హనుమాన్లు, రాజుల శంకర్, అర్చకులు అనుదీప్ శర్మ, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా కోనసముందర గ్రామం లోపల ముదిరాజు కులదైవమైనటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి 10వ వార్షికోత్సవం సందర్భంగా 22వ తారీఖు, 23వ తారీఖు 2 రోజులు అమ్మవారి యొక్క జాతర ఉత్సవాలు జరుగుతాయి. 22వ తారీఖు నాడు ఉదయము సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యావాచన కార్యక్రమము, అదేవిధంగా మండపారాధన కార్యక్రమము, అమ్మవారి యొక్క యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు బోనాల ఊరేగింపు కార్యక్రమము అంగరంగ వైభవంగా గ్రామం నుండి దేవాలయం వరకు ఆ అమ్మవారికి బోనాలు తీసుకోవడం రావడం జరుగుతుంది. 23వ తారీఖు వసంత పంచమి పురస్కరించుకొని ఉదయము అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమము, అలంకరణ, చండీ హోమ కార్యక్రమము, అమ్మవారి యొక్క ఎదుర్కోలు, శాంతి కళ్యాణ కార్యక్రమము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి పాత్రలు కావాల్సిందిగా తెలుపుతున్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిధులు మంజూరు చేయకుండా బోధన అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. బోధన్ మున్సిపాలిటీపై 3వసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు గెలుస్తామని,
పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మంత్రులు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారని విమర్శించారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని, బోధన్ ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. నిన్న కుంభకోణం బయటపడ్డది. అది మరి బొగ్గు శాతాన్ని బట్టి మాత్రం కాదు, బొగ్గు గణన ప్రయత్నం చేస్తున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు తిప్పారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం. ఆ ముగ్గురు మధ్యలో ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది నిన్న, ఈ బొగ్గు కుంభకోణంలో ఎవరి మాట ఏంటో తెలుసుకోలేక ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే దోచుకోవడంలో ఈ మంత్రులు వాటాలు లేక, ఎవరికెంతనో లేక, పంచాయతీ లేక ఇవాళ రోజు ఒకరినొకరు మంత్రులు తిట్టుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండలేని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త స్థాయి వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇంద్రవాయి ఎంపీడీఓ అనంతరావు అన్నారు. ప్రజల సేవలో సర్పంచ్లు మమేకమైనప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులవాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన అన్ని గ్రామాల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ అనంతరావు, తహసీల్దార్ వెంకట్రావు సర్పంచ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. సర్పంచ్లు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలని అన్నారు. నేటి సర్పంచ్లే రేపటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావచ్చని అన్నారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ మాట్లాడుతూ అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా నూతన సర్పంచ్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అటవీ సంపద ప్రతి ఒక్కరి సంపదగా ప్రజలు భావించాలని అన్నారు. అప్పుడే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వివరించారు. అనంతరం సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సుదర్శన్ నాయక్, గణేష్ నాయక్, రోహిత్ గౌడ్, సంగీతా దిలీప్, సుజాత శేఖర్, లోకని గంగామణి గంగారాం, అరిటి రఘు, శిరీష, మైపాల్ నాయక్, పాల్తెరాజు, లావుడియా గంగాధర్ నాయక్తో పాటు ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎం సునీత, మిషన్ భగీరథ ఏఈ దీప్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మీరు ఇప్పటివరకు అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఇల్లు కూడా కొత్తగా నిర్మాణం చేపట్టే అటువంటిది ఆన్లైన్ ద్వారానే పర్మిషన్లు చేసుకోమని చెప్పండి. గౌరవ సర్పంచ్లకు నేను చేసేది సూచించేది ఏంటంటే, సెక్రటరీలకు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రెషర్ వేసి అది పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు. కొందరు ఏం చేస్తారంటే విలేజ్లో సర్పంచ్ మనిషి సార్ వాడు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకో లీడర్ మనిషి సార్ పర్మిషన్ లేక కట్టుకుంటున్నారు సార్ అని చెప్పేసి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. దయచేసి అటువంటివి మీరు ప్రోత్సహించకండి. సెక్రటరీలకు కూడా మీరు చెప్పకండి. ఇది 100% ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే మనము 7 days లోపల పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ పర్మిషన్ 7 days దాటిన తర్వాత 15 days లోపల పర్మిషన్ ఇవ్వకపోతే మన గ్రామ పంచాయతీ లాస్ అవుతుంది. మున్సిపల్ కార్పొరేటర్గా, ఫ్లోర్ లీడర్గా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోపిడి శ్రవంతిరెడ్డి ఎప్పటికప్పుడు అధికార పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా గోపిడి శ్రవంతిరెడ్డి అని సర్వేలో తేలడంతో ఆమె నగరంలోని 19వ డివిజన్పై దృష్టి సారించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం రిజర్వేషన్లపై ఉత్కంఠకు తెరపడింది. వరుసగా 3వసారి మేయర్ స్థానానికి మహిళా జనరల్కే కేటాయించారు. దీంతో మేయర్ పదవికి బీజేపీ సీనియర్ నాయకురాలు గోపిడి శ్రవంతిరెడ్డి పట్ల మొగ్గు చూపుతున్నారన్న సమాచారంతో ఆమె రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేణు తెలిపారు.
ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రాంగణంలో జాతర బ్రహ్మోత్సవాల ప్రచార గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజపల్లి వేణు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల సహకారంతో ప్రతి ఏటా వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో గ్రామానికి శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు, అర్చనలు, హోమాలు, మహాప్రసాద వినియోగం ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు మాట్లాడుతూ జాన్కంపేట్ గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులను సైతం ఆకర్షిస్తున్నాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాల్లో శుభ్రత, త్రాగునీరు, దర్శన ఏర్పాట్లు వంటి సౌకర్యాలను సమకూర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ, కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, వార్డు సభ్యులు క్రాంతి, మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్, స్వయంభూ లింగేశ్వర ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్, ఆలయ సిబ్బంది రఘు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో వెలిసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాలు 26 నుంచి ప్రారంభమవుతున్నది. ఇందులో భాగంగా ముఖ్యంగా 31 నాడు స్వామివారి కళ్యాణము, అలాగే 1వ తారీఖు రథోత్సవము, 2వ తారీఖు చక్రతీర్థము, అలాగే కుస్తీ పోటీలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానికి గాను ఈ కమిటీ మరియు సర్పంచ్ గారు, అలాగే గ్రామ పెద్దలు, ఉప సర్పంచ్ గారు, మెంబర్లు వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. మన వాల్ పోస్టర్లని ఎందుకంటే ఈ వాల్ పోస్టర్ల ద్వారా ప్రతి గ్రామానికి ఆటోలను తిప్పి జాతర గురించి చెప్తూ భక్తులను రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి. క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎడపల్లి ఎంపీడీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ దత్తాత్రి అన్నారు. చదువు, క్రీడలు రెండు సమానంగా ముందుకు సాగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని వారు కోరారు. చీఫ్ మినిస్టర్ కప్ 2025 కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు టార్చ్ ర్యాలీ ఘనంగా కొనసాగింది. ఈ ర్యాలీని ఎంపీడీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ దత్తాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. సీఎం కప్ 2025 ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మండల స్థాయిలో క్రీడా వస్తువులు మెరుగుపరచడంతో పాటు ప్రతిభ గల క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని వారు కోరారు. ప్రభుత్వం క్రీడాకారుల కోసం ప్రత్యేక విధానాలు అమలు చేస్తోందని, సీఎం కప్ ద్వారా గ్రామ స్థాయి నుంచి దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలు లభిస్తాయని తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ టార్చ్ ర్యాలీలో ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రామచందర్, పంచాయతీ కార్యదర్శులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఈ సీఎం కప్ టోర్నమెంట్ గురించి ప్రతి అంటే ఉత్సాహవంతులైన మంచి క్రీడాకారులు, టాలెంటెడ్ క్రీడాకారుని వెలికి తీసి వాళ్ళకి
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేటట్టు చేయడం కోసం గవర్నమెంట్ నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే మన ఎడపల్లి మండలంలో అదేవిధంగా మన జిల్లాలో కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లో ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసి దాంట్లో విన్నర్స్ గ్రూప్ని మళ్ళీ మండల స్థాయికి ప్రమోట్ చేసి అన్ని మండలాల్లో ఉన్న విన్నర్స్ గ్రూప్ని మళ్ళీ గేమ్స్ పెట్టి వాళ్ళకి అంటే అట్లా దశల వారీగా టాలెంట్ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. కామారెడ్డి జిల్లాలో విచిత్ర సంఘటన ఎదురైంది. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగ సినిమాలో మాదిరిగా తాగిన మైకంలో ఆ ఇంట్లోనే నిద్రలోకి వెళ్లి పట్టుబడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో ఈ ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. తాళం వేసిన పాత ఇంట్లో వెనక గోడ దూకి దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ త్రాగిన మైకంలో బయటకు వెళ్లలేక ఇంట్లోనే పడుకున్నాడు. ఓ ఇంటి యజమాని మహళీ పటేల్ ఇటీవల కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఆ దొంగ దొంగతనానికి ప్రయత్నించాడు. పాత ఇంట్లో తాళం తీసి దీపం పెట్టడానికి వెళ్లిన ఇంటి యజమానికి ఆ ఇంట్లో ఉన్న వంట, పూజ సామాగ్రి, చిల్లర డబ్బులు సంచిలో నింపుకొని పడుకున్న దొంగ కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన మహళీ పటేల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీపం పెడదామని ఇంటి దగ్గరకు వచ్చి దర్వాజా లాక్ తీయంగానే వాళ్ళ లోపలికి లాక్ వేసింది ఉన్నదేదో ఎట్లా తెలియకపోయి మళ్ళీ అటు ఇటు ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వేరే పిల్లల దొరికొచ్చి మళ్ళీ అక్కడ ఇంటి చుట్టూ తిరిగితే పక్క బాయికాడి దర్వాజా నుంచి లోపలికి వచ్చిండు. ఎంతమంది వచ్చిండ్రో తెలియదు. అక్కడి నుంచి వచ్చి మేము కూడా వచ్చినాం. ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే వేరే పిల్లలు, సర్పంచు, మా కొడుకు అందరూ ఒక 20-30 సైకిల్ మోటార్లు వచ్చి చూసేటల కంటే అడవు లోపలనే పండుకొని ఉన్నాడు. వానికి ఇక పట్టుకొని వెళ్ళి టౌన్లో అప్పచెప్పిండ్రు. ఇనుప సామాను, ఇత్తడి సామాను అవి ఇవన్నీ నింపి ఇక్కడనే అటు తీసుకుపోతుండేనో ఎట్లా తెలియదు కానీ మేము రాగానే వదిలేసిపోయిండు. ఆయన పట్టుకొని పోయిండు అని అప్పచెప్పారు ఎస్ఐకి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చి ఇట్లా చేస్తుంటే మళ్ళీ రాత్రి చేస్తే ఆ ఎస్ఐకి చెప్పినాం, వదిలేసిండు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వనరుల వినియోగంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసేందుకు 50 కమిటీల సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తమ అధ్యయనం గురించి వివరించి ప్రాథమిక నివేదిక సమర్పించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించే పనిలో తెలంగాణ జాగృతి నిమగ్నమయ్యింది. నిజామాబాద్ నగరం 50వ డివిజన్కి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ జగదీష్ కులకర్ణి, ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ అర్చన కులకర్ణిలు తన డివిజన్కు చెందిన 100 మంది అనుచరులతో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలకి చలించిపోయి హిందువుల ఐక్యత మరియు రాబోయే కాలంలో హిందువుల రక్షణ కోసం ఇందులో భారతీయ జనతా పార్టీని పెంపొందించాలన్న తన వార్డ్ ప్రజల కోరిక మేరకు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఎంపీ అరవింద్ ధర్మపురి వారికి కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలికారు. జిల్లాలో త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ, మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించే పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతిస్తోందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ చెప్పారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం బలపరిచిన అభ్యర్థులకు, పార్టీ టికెట్లు ఇచ్చిన అభ్యర్థులకు బీసీ సంక్షేమ సంఘం అండగా నిలబడుతోందని ఆయన తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేయాలని అన్నారు. జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చిన అభ్యర్థులకు అన్ని రాజకీయ పార్టీలు తమ టికెట్లను కేటాయించాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో బుస్స ఆంజనేయులు, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అంజయ్, శ్రీలత, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో గల నాగారంలో నివాసం ఉండే మహమ్మద్ బేగ్ అలియాస్ ఫిద్దు అనే రౌడీ షీటర్కు
నగర బహిష్కరణ ఉత్తర్వులు అందించినట్లు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ ఫిద్దు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గతంలో మర్డర్ కేసుతో పాటు వివిధ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సిపి చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ ఈ నెల 21వ తేదీలోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్గానిక్ పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్. పసుపు రైతులు ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.